నిజామాబాద్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు పేరిని నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు పలు సాంస్కృతిక పాటలపై చేసిన నృత్యం చూపరులను మంత్రముగ్ధుల్ని చేసింది. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ నీటి హక్కులను సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి తాకట్టు పెడుతున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లోపాయభూష్టంగా ఉందని ఆమె విమర్శించారు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 120 నుంచి 150కి పెంచుతూ నేషనల్ మెడికల్ కమిషన్ అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. జూన్ 10న ఎన్ఎంసీకి చెందిన 4 సభ్యులు బృందం తనిఖీలు నిర్వహించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ మేరకు అనుమతి లభించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పెరిగిన 30 సీట్లు అందుబాటులోకి వస్తాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం స్టార్ట్ చేసి ప్రపంచ దేశాలకు ఎనర్జీ కష్టాలు తెచ్చిన ట్రంప్ ఈసారి దోపిడీకి పెద్ద ప్లాన్స్ వేశారు. హర్ముజ్లో వెళ్లే నౌకలకు కార్గో విలువలో 20% తమకు చెల్లించాలని షరతు విధించారు. ప్రస్తుతం ఇరాన్ ఒక నౌకకు $2 మిలియన్ టోల్ వసూలు చేస్తుంది. ట్రంప్ ప్రతిపాదించిన 20% అంటే ఇరాన్ టోల్ కంటే చాలా ఎక్కువ. యుద్ధం పేరుతో ట్రంప్ దొంగ బుద్ధి బయట పెట్టారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, రెగ్యులర్ ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం బ్యాక్లాగ్ పరీక్షలు నేటి నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. జూలై 14 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ సౌందర్య తెలిపారు. మొత్తం 1501 అంగన్వాడీ కేంద్రాలకు 76 టీచర్లు, 3 హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఇంటర్ పాస్ అయి 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళాశాల బంద్ నిజామాబాద్ జిల్లాలో విజయవంతమైంది.